ఏపీలో ప్రజాప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి కీలక అంశాలపై యాక్షన్ టేకన్ రిపోర్టులు విడుదల కానున్నాయి. మొత్తం 10 అంశాలపై రిపోర్టులు సిద్దమయ్యాయి. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఏపీలో ప్రజాప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి కీలక అంశాలపై యాక్షన్ టేకన్ రిపోర్టులు విడుదల కానున్నాయి. మొత్తం 10 అంశాలపై రిపోర్టులు సిద్దమయ్యాయి. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. సుమిత్ర, ఏపీలో ప్రజాప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వంపై విడుదల చేసిన 7 శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయి, ఈ ప్రభుత్వం రాగానే 7 శ్వేతపత్రాలను విడుదల చేశారు. వాటికి సంబంధించి యాక్షన్ టేకన్ రిపోర్టుల తరహాలో ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండేవి. నాటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా సమూలంగా మార్చి అభివృద్ధి వైపు ఏ విధంగా పాలన తీసుకెళ్లిన అంశాన్ని ఈ ప్రోగ్రెస్ రిపోర్టులో వివరించాలని ముఖ్యమంత్రి ఈ రోజు మంత్రులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. మొత్తం 10 కీలక అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ అంశాలపై సీఎం ప్రత్యేక ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి పోలవరం, అమరావతి వరకు కూడా పురోగతిని ప్రజల ముందుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు ఏ విధంగా నడిపించామనే అంశాలను ఈ నివేదికలో పొందుపరుచున్నారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో సాధించినటువంటి విజయాలను ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టడంతో పాటు ప్రోగ్రెస్ రిపోర్టులు ఫేక్ న్యూస్ చెక్ పెట్టడమే ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల ప్రధాన ఉద్దేశంగా సీఎం మంత్రులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, టూరిజం, డెవలప్మెంట్ రిపోర్టులను అందించనున్నారు. కొత్త పాలసీలు, సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా సంక్షేమం, P4 కార్యక్రమాలపై, వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ రిపోర్ట్ పైన కూడా ఒక రిపోర్ట్ ను సిద్ధం చేయనున్నారు. సోమవారం విద్యుత్ రంగంపై తొలి ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడానికి సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. జూలై 18 నాటికి ఈ 10 ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని నివేదికలను కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని అధికారులకు ఈ రోజు జరిగిన సమావేశంలో సూచించారు. ప్రతి ఏడాది ప్రభుత్వ పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయాలని, ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కూడా అధికారులకు ఆదేశించారు. 2 ఏళ్లలో గవర్నెన్స్ లో తీసుకొచ్చిన సంస్కరణలు రిపోర్టులో పొందుపరచాలని సీఎం ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం ఈ విధంగా సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఈ సమావేశం అయ్యారు. ప్రజల ముందుకు ప్రభుత్వ పనితీరును సంబంధించి సమగ్ర నివేదికలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే 2 ఏళ్ల క్రితం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏ విధంగా మార్పు చెందింది అనే విషయాన్ని ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ప్రజల ముందు ప్రజాపాలన పేరుతో ఉంచబోతున్నారు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ సత్య.